తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. నేను మీ కీర్తి. ఉగాది అనగానే అందరం మనం వెయిట్ చేసేది ఉగాది పంచాంగ శ్రవణం కోసం. మరి పంచాంగ శ్రవణం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎంతవరకు బాగుంటుంది, ఎంతవరకు బాగుండట్లేదు, మనం ఎలాంటి రెమెడీస్ పాటిస్తే ఈ సంవత్సరం మనకి మరింతగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందో తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. గురుగారు, క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోయి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలోకి ఎంటర్ అయిపోయాం. తెలుగువారి సంవత్సరాది ఉగాదికి వచ్చేసాం. మరి పోయిన సంవత్సరం మనం మిస్ అయ్యింది, ఈ సంవత్సరంలో భర్తీ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? మరి ఈ సంవత్సరం విశ్వవసు అనగానే కొంచెం మంచి వైబ్రేషన్స్ అయితే ఇస్తుంది గురుగారు. క్రోధి అనగానే అది కొంచెం ఏంటోలాగా అనిపిస్తుంది. సో ఎలాంటి వైబ్రేషన్స్తో ఈ సంవత్సరాన్ని మనం మొదలు పెడుతున్నామంటారు? క్రోధినామ సంవత్సరానికి రవి ఏమన్నా కుజుడు అధిపతి అయ్యాడమ్మా. క్రోధం అంటే గొడవలు, కోపాలు, ఇవన్నీ. క్రోధం తెచ్చుకోవడం అంటారు, క్రోధం నీకు పనికిరాదు అంటూ ఉంటాం. దానికి తోడు కుజుడు కనెక్ట్ అయ్యేసరికి అక్కడ అన్ని కోపాలు, గొడవలు. మీరు చూడండి, యూట్యూబ్ తీస్తే సంవత్సరం అంతా ఎవరెవరితోనో ఘర్షణ, గొడవలు. ఒక్క రోజు గ్యాప్ వచ్చిందంటే ఇంకో రోజు ఏదో ఒక ఘర్షణ చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి విశ్వవసునామ సంవత్సరంలో అన్ని గొడవలు అయితే ఉండవు. పాయింట్ నెంబర్ 1. మరి ఈ షష్టగ్రహ కూటమితో వస్తుంది కదా విశ్వవసునామ సంవత్సరము. మరి దీనికి ఏమిటి అంటే, షష్టగ్రహ కూటమి వల్ల పెద్ద పెద్ద రోగాలు, కరోనాలు లాంటివి వస్తున్నాయని అందరూ అంటున్నారు, కానీ అట్లాంటిది ఏమీ రాదు. జల ప్రళయాలకు కొంచెం ఛాన్స్ ఉంది, ఎందుకంటే జలరాశులు అధికంగా ఉన్నాయి కదా. అంటే ఏంటంటే ఇప్పుడు ఇంత ఎండాకాలంలో కూడా సడన్గా వర్షం పడడం. కొంచెం బుధుడు నీచబడి ఉన్నాడు కాబట్టి, ఈ విశ్వవసునామ సంవత్సరంతో బుధుడు నీచంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఏంటి, షేర్ మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ రావడం, కొంచెం బార్డర్స్ దగ్గర ఈ కుజుడు కూడా నీచంలో ఉన్నందుకు కొంచెం బార్డర్స్ దగ్గర ఈ మిలిటరీ, ఈ సైనికులు కొంచెం ఇబ్బందికరమైన సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం. అయితే ఈ విశ్వవసునామ సంవత్సరానికి రవి అధిపతి కాబట్టి గవర్నమెంట్లో కొన్ని మార్పులు, కొన్ని పదవులు, గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళలో కొన్ని మార్పులు, కొంచెం ఈ శని రాహువులు మీనరాశిలో కలుస్తున్నందుకు కొంచెం అంటే ఆధ్యాత్మికంగా కొన్ని తారాస్థాయిలో కొంతమంది ఉంటారు పీఠాధిపతులు, వాళ్ళకు కొంత ఇబ్బంది ఇస్తుంది అమ్మాయి. అది కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే శని రాహువులు మీనరాశిలో కలవడం అనేది మామూలు విషయం కాదు. అది రెండు గురు రాశుల్ని అది క్యాప్చర్ చేస్తుంది. కొన్ని అయితే అసలు ఇంత అంటే కొన్ని దేశాలు ఆర్థిక మాన్యంలో పడ్డం, కానీ అయ్యో మరి ఇంత కమర్షియల్గా ఆలోచిస్తున్నాయా దేశాలు అనేటువంటిది మాత్రం మనం నివ్వరపోయేలాంటివి కొన్ని వింటాం మనం. ఎందుకంటే బుధుడు నీచ కదా, అందుకని. కాకపోతే క్రోధినామ సంవత్సరంలో వచ్చిన ఘర్షణలు ఈ సంవత్సరం రావు. ఎందుకంటే కుజుడు కాదు, రవి. రవి అంటే ఏంటి, కొన్ని స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ పాటించడం కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఆ రవి మీద కేతు వస్తున్నాడు కాబట్టి ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమైన సంవత్సరంన్నర లోపల ఒక పెద్ద స్థాయిలో ఉండేటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ మార్పు జరుగుతుంది. ఇది సో చేంజెస్ ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఎవరైనా మార్పు. ఇంకొకటి కూడా ఏంటంటే భూతత్వ రాశుల్లో కేతు ఉన్నాడమ్మా ఇంతకాలం. ఈ భూతత్వ రాశిలో కేతు ఎప్పుడైతే జరిగాడో భూమికి సంబంధించిన వాటిల్లో కొంత రేట్లు ఆగిపోయినవి, కొంత మూమెంట్ కదులుతుంది. సో రియల్ ఎస్టేట్ పరంగా కూడా బాగానే ఉండబోతుంది కొంత గ్రోత్ ఉంటుంది జూన్ నుంచి. సో ఇది ఇన్ జనరల్ గా తెలుసుకున్నాం కదా గురుగారు. ఇప్పుడు ద్వాదశ రాశుల్లో భాగంగా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఆదాయం పరంగా కానివ్వండి, వ్యయం పరంగా కానివ్వండి, అలాగే రాజపూజ్యం అవమానం కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. గురుగారు, మిథున రాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది? అంటే వారి ఆదాయం, వ్యయం కానివ్వండి, రాజపూజ్యం, అవమానం కానివ్వండి ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుందో తెలియజేస్తారా? ఒకటేనమ్మా, విశ్వవసునామ సంవత్సరంలో వీళ్ళకి ఆదాయం వచ్చేసి 14, వ్యయం 2, అంటే బ్యాలెన్స్ చక్కగా ఉంది వీళ్ళకి, మిథునం వారికి. అలాగే రాజపూజ్యం అవమానం కనుక తీసుకుంటే 4, 3గా ఉంది. అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 4 అయితే ఇబ్బంది పెట్టే వారి సంఖ్య 3 ఉంది. కాబట్టి పెద్దగా భయపడాల్సిన పని ఏమీ లేదు ఇక్కడ. అయితే ఇక్కడ మనం ఎప్పుడు కూడా రాశి నుంచి గ్రహాల స్థితిని కూడా గమనించుకోవాలి. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మిథున రాశిలో కుజుడు ఉన్నాడు, 6వ అధిపతి. ఉన్నప్పుడు కొంచెం అప్పుల వల్ల కానీ, అన్నదమ్ములతో కానీ, లేకపోతే కొన్ని అనవసరమైన గొడవల్లోకి ఎంటర్ అవడం వల్ల కానీ ఇబ్బందిని ఇస్తూ ఉంటాడు. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, మరొక విషయం ఏంటంటే, మరి ఎప్పటి వరకు అంటే మొదటి 2 నెలలు మాత్రం ఈ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మొదటి 2 నెలలు రాశిలో ఉండి దాని తర్వాత ధనస్థానంలోకి వెళ్ళి ఏదైనా జూన్ ఎండింగ్ వరకు
అప్పుల ద్వారా ఎవరికైనా మనీ ఇవ్వడం ఇట్లాంటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అగ్రెసివ్ని తెచ్చుకోకూడదు. కుజుడు లగ్నంలో కుజుడినప్పుడు ఏమవుతుందంటే కొంచెం కోప స్వభావం అదే వస్తూ ఉంటుంది చూసుకున్నట్లయితే. అర్థమైందమ్మా. సో ఈజీగా ఎవరైనా పోక్ చేస్తే రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కామ్ గా ముందే తెలుసుకొని ఉండాలి. అది. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 4వ స్థానంలో కూడా కేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి మొదటి 3 నెలలు అంటే లగ్నంలో కుజుడున్నాడు, 2లో కుజుడు వెళ్తున్న భూమికి కారకుడు, 4లో కేతు ఉన్నందుకు ల్యాండ్స్ ఏదైనా కొత్త కోర్సెస్ చేసేటువంటి విషయాల్లోని 6th మంత్ ఎండింగ్ వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఓకే. 6th మంత్ తర్వాత 3వ స్థానంలోకి 2 గ్రహాలు వచ్చి కలుస్తాయి. అంటే కుజుడు కేతు 2 ఉంటాయి. ఆ టైంలో గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన అగ్రిమెంట్స్ ఏమైనా చేసే విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అక్కడ సహజంగానే లగ్నంలో వీళ్ళకి గురువు కూడా మనకి ఫిబ్రవరి 15 నుంచి లగ్నంలో ఎప్పుడైతే గురువు వస్తాడో వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయి. ఒకటి, ఉద్యోగాలు మారుతారు, విదేశాల్లో ఉద్యోగం చేయడానికి చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. ఇవి వీళ్ళకి బలంగా ఉన్నాయి చెప్పాలంటే. సో మ్యారేజ్ విషయంలో కానివ్వండి, పొలిటికల్ గా కానివ్వండి, ఎలా ఉంటుంది గురుగారు? మ్యారేజ్ విషయంలో కనుక చూసుకున్నట్లయితే అమ్మ కొంత బంధువర్గం వారితో కొంత మ్యారేజ్ సంబంధాలు కుదురుతాయి చెప్పాలంటే. కాకపోతే కాస్త అవతల అంటే ఇప్పుడు వీళ్ళు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వాళ్ళ యొక్క ప్రభావం ఎక్కువ అంటే అట్నుంచే సంబంధం రావడం, వాళ్ళు ఏంటి మీరు తొందరగా చెప్పండి అని కొంత ఒత్తిడి ఉంటుంది. ఇక పొలిటికల్ తీసుకుంటే పొలిటికల్ వాళ్ళకి బాగానే ఉందని చెప్పుకోవాలి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక జాబ్ కాకుండా 2 జాబ్స్ చేద్దామని ప్రయత్నం చేసేటువంటి వారికి షష్టగ్రహ కూటమి దశమంలో జరుగుతుంది కాబట్టి అటువంటి ఫలితాలు వస్తాయి వీళ్ళకి చెప్పాలంటే. సో వీళ్ళు ఇన్ జనరల్ గా ఎలాంటి రెమెడీస్ పాటించాలి గురుగారు? రెమెడీస్ అంటేనమ్మా ఒకటే, ఇక్కడ ఏంటంటే మనకి పంచమాధిపతికి సంబంధించిన రెమెడీస్ ఎవరైనా సరే చేస్తుండాలి. అయితే ఇక్కడ దశమంలో అష్టమాధిపతి వచ్చి ఉన్నందుకు ఈ జాబ్ సంబంధించిన విషయంలో పాజిటివ్ నెగిటివ్ 2 ఉన్నాయి. ఎందుకంటే రాహువు శని కలిసి ఉంటున్నారు అక్కడ. 2 పాపగ్రహాలు సహజంగా దశమ కేంద్రంలో ఉండడం చాలా మంచిది, అందులో ఎటువంటి డౌట్ లేదు. రెమెడియల్ పార్ట్లో తీసుకుంటే వీళ్ళు గోవుకి క్యారెట్స్ బెల్లము తినిపిస్తే దీని ప్రభావం నెగిటివ్ ఉండేది ఏదైతే ఉందో అది పోతుంది ఒకటి. రెండవది శ్రీమాత్రే నమః అనే మంత్రం చేసుకోవడము ముఖ్యంగా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే ఈ లగ్నంలో కుజుడుండి చతుర్థ స్థానంలో కేతు ఉన్నందుకు వారాహి అష్టోత్తరాలు చేసుకోవడం చాలా మంచిది. సో హెల్త్ పరంగా ఎలా ఉంటుంది గురుగారు వీళ్ళకి? హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మిథునం వారికి ఫస్ట్ మొదటి 2-3 నెలలు మాత్రం వేడి చేస్తుంటుందమ్మా. వేడి చేయడము, కొంచెం బాడీ పెయిన్స్ ఇట్లాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీరికి. సో వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన ఏరియా దేని మీద ఉందంటారు? అప్పులు ఇవ్వడము, అప్పులు తీసుకోవడము, ల్యాండ్ విషయంలో మొదటి 2-3 నెలలు కొంత జాగ్రత్తగా ఉన్నట్లయితే తర్వాత అంతా కూడా బాగానే ఉంటుంది. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.